మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏంటి జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు? ఈ సమావేశానికి ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా వచ్చారట కదా, మీ నోటీస్లో ఉందా? మీరు వెళ్ళారా సమావేశానికి? ఒకటి జనరల్గా ఎక్కడైనా ఏదైనా అకేషన్స్ ఉంటే, బర్త్డేలో ఇంకేదన్నా అకేషన్స్ ఉంటే జనాలు కలుస్తుంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు, ఎమ్మెల్యేలు అన్నప్పుడు కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఎక్కడో ఒక దగ్గర కలుస్తుంటారు. అంత మాత్రాన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏమంటారు రహస్య సమావేశాలు, తిరుగుబాటులు అనే ఇప్పుడు సమావేశమైన వ్యక్తులు ఎవరు కూడా బయటికి రాలే ఇప్పటి వరకు. దానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు ఏం మాట్లాడలే. ప్రభుత్వం మీద మేము వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాం, లేకుంటే ముఖ్యమంత్రి గారి మీదనో లేకుంటే మంత్రి గారి మీదనో ఏదో చేస్తూ ఉన్నారు, వాళ్ళు మేము చెప్పింది తినట్లేదని ఎవరు కూడా మాట్లాడలే కదా. మాట్లాడని దాన్ని కూడా వీళ్ళు ఏదో సమావేశం అయ్యిండ్రు, సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అన్నది వాస్తవం కాదు. జనరల్గా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఎవరైనా కలుస్తుంటారు ఎక్కడైనా. దాన్ని కూడా వీళ్ళు ఏదో రహస్య సమావేశం, మాకు వాస్తవంగా చెప్పాలంటే మహబూబ్నగర్ జిల్లాకించి ఎక్కడ కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు మంత్రులతో కానీ. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎప్పుడు పోయినా వితౌట్ అపాయింట్మెంటు మాకు అవకాశం ఇస్తున్నాడు, మాట్లాడే అవకాశం ఇస్తున్నాడు, మేము చెప్పుకునే అవకాశం మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. సో గతంలో మీకు తెలుసు, గతంలో ఈ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు కానీ మాజీ మంత్రులకు గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కానీ కలవాలంటే ఒక 6 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండే. కానీ మేము ఇప్పుడు వితౌట్ అపాయింట్మెంట్ మా ముఖ్యమంత్రి గారిని మేము ఉదయం అనుకుంటే ఉదయం, సాయంత్రం అనుకుంటే సాయంత్రం కలిసే అవకాశాలు మాకు ఉన్నప్పుడు మేము ఎందుకు ముఖ్యమంత్రి గారి పట్ల కానీ మంత్రులు కూడా మేము మంత్రుల దగ్గర కూడా మేము వస్తున్నామని చెప్పి ఫోన్ చేస్తే కూడా ఫోన్లో కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో ఆ విధంగా మాకు ఆ విధంగా అంటే ఆ ర్యాపో మాకు ఉన్నప్పుడు ఎందుకు రహస్య మంతనాలు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది, అదేవిధంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరాలు ఏముంటాయి? ఇవన్నీ కూడా కొన్ని పని కట్టుకొని చెప్తా ఉన్నా కదా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, కొన్ని వాళ్ళకి సంబంధించిన మీడియా సంస్థలు కానివ్వండి, పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పాలన పట్ల అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు పాలనను. ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఈరోజు ముఖ్యంగా నాయకత్వం పటిష్టంగా ఉంది కాబట్టి పెట్టుబడులు అనేటివి ఈరోజు కని వినగని రీతిలో 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వచ్చినాయంటే అది మామూలు విషయం కాదు కదా. పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది, మరి ఎందుకు పెట్టలే ఆ పెట్టుబడులు? ఎందుకు రాలే ఆ రోజు? ఈరోజు మన దావోస్కు పక్కన ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయినరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పోయినరు. ఓన్లీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు వస్తూ ఉన్నారు? అంటే మీరు రహస్య సమావేశాలు ఏమీ జరగలేదని కొట్టిపడిస్తున్నారు. ఈ సమావేశాలు క్యాజువల్ మీట్ అయినా కానివ్వండి, రహస్య సమావేశమే కానివ్వండి, అంటే ప్రభుత్వ విధి విధానాలు నచ్చలేదు, మంత్రుల తీరు నచ్చలేదు, మంత్రుల వ్యవహార శైలి మీద అసంతృప్తితోటి మీటింగ్ పెట్టుకున్నారని చెప్తున్నారు. ఓకే, ఈ సమావేశానికి మీరేమైనా హాజరయ్యారా? ఎవరి దగ్గర నుంచి అయినా ఫోన్లు వచ్చాయా? నేనేమంటా ఉన్నా, ఇప్పటి వరకు నాకు ఫోన్ చేసిన వాళ్ళు లేరు. ఒకటి ఎవరన్నా ఆ విధంగా మేము మా మంత్రి గారి పట్ల మాకు అంటే ఇది ప్రాబ్లం ఉంది, మా ముఖ్యమంత్రి గారి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇప్పటి వరకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా కనిపించారా? టీవీలలో కానీ పేపర్లలో కానీ ఎక్కడైనా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి? లేవు. లేనప్పుడు వీటికి ఇప్పుడు దానికి అంతా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే ఉందని అంటున్నాను నేను. ఒకవేళ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా ఏదో అకేషన్, ఇప్పుడు బర్త్డే అకేషన్ ఉన్నప్పుడు నలుగురు కలిసి ఏదో డిన్నర్ చేస్తారు. అంత మాత్రాన దాన్ని రహస్య సమావేశం అని చెప్పేసి, అదేవిధంగా ఏమంటారు తిరుగుబాటు అని చెప్పేసి ఎవరికి ఊహించింది వాళ్ళు పేపర్లలో, కొన్ని పేపర్లలో వేస్తూ ఉన్నారు. అది వాస్తవం కాదు. నేను చెప్తా ఉన్నా కదా, ఈరోజు నేను నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, నేను ఈ మహబూబ్నగర్ జిల్లాకు అధ్యక్షునిగా కూడా ఉన్నా. సో పార్టీలో అట్లాంటి అభిప్రాయ భేదాలు కానీ అట్లాంటి విషయాలు కానీ ఎక్కడ కూడా చర్చకు రాలేదు. ఎవరం కూడా ఆ విధంగా మేము ఆ భావనలో లేము. మేము పూర్తిగా మా ముఖ్యమంత్రి గారి పట్ల, మా ప్రభుత్వం పట్ల, మా మంత్రుల పట్ల పూర్తిగా విశ్వాసంగా పనిచేస్తూ ఉన్నాం, విశ్వాసంగా ఉన్నాం. వాళ్ళు కూడా మాకు ఆ విధంగా విశ్వాసం కల్పిస్తూ ఉన్నారు, ఆ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి దీంట్లో ఎగరవేయడాలు అంటే ఏమంటారు తిరుగుబాట్లు, తర్వాత ఇంకోటి ఏదో అంటూ ఉన్నారు కదా రహస్య సమావేశం. ఇప్పుడు నలుగురం కలిస్తే మాట్లాడుకుంటే కూడా అది రహస్య సమావేశమా? కాదు కదా. దాన్ని పట్టుకొని రహస్య సమావేశము, తిరుగుబాటు. ఇప్పుడు అట్లా వాస్తవంగా ఎవరైనా జరిపి వాళ్ళు పోయిన వ్యక్తులు, ఈరోజు లక్ష్మీకాంతరావు జుక్కల్ ఎమ్మెల్యే, ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఆయన నేను ఇప్పుడే సోషల్ మీడియాలో ఏదో ఆయన వీడియో పెట్టిండు. అరే నేను ఢిల్లీలో ఉన్న 2 days నుంచి నేను ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నాను, ఏదో పని మీద వచ్చినా నన్ను కూడా నేను ఏదో రహస్య సమావేశంలో పాల్గొనని చెప్పి నా గురించి కూడా పేపర్లో కొన్ని పేపర్లు వస్తుందని చెప్పి ఆయన కూడా చెప్తా ఉండే. సో అట్లా కొందరు ఇప్పుడు కొన్ని అకేషన్స్లలో కలుస్తూ ఉంటారు. కలిసినంత మాత్రాన దాన్ని పట్టుకొని ఏమంటారు రహస్య సమావేశాలు, తర్వాత ఎగబెత్తలు, తర్వాత తిరగబాట్లు అనేటివి వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను చెప్తా ఉన్నా,
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎవరో కొందరు పగటి కళలు అంటూ ఉన్నారు, కానీ వాళ్ళ పగటి కళలాగానే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా పటిష్టంగా ఉంది, పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ 4 సంవత్సరాల అధికారంలో ఉంటాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే ఎన్నికలలో కూడా మేము విజయం సాధించబోతా ఉన్నాం. సో మొత్తం మీద పాలమూరు ఎమ్మెల్యేలు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి రహస్య సమావేశాలు నిర్వహించారనే దానటంలో నిజం లేదు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారము. తమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇతర మంత్రులతోటి కూడా మంచి సఖ్యత ఉంది, దాంతోపాటు మేము నేరుగా వెళ్ళే కలిసే అవకాశం కూడా ఉంది. ఇవంతా కూడా దుష్ప్రచారం అని చెప్పేసి దేవరకద్ర ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కొట్టిపడేస్తున్నారు. ఈరోజు సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.